సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. 28 నైట్ 11 o'clock అప్పుడు మార్గాని భారత్ ఎస్టేట్స్ లో ప్రచార రథం తగలబడింది అనే ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఈ 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 టీమ్స్ కూడా ఎవరు చేశారని ఐడెంటిఫై చేసిన క్రమంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పేరు దంగేటి శివాజీ. ఇతనుకి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది. ప్రొపరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది. ఇతను ఈ శివాజీ అనే అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి దగ్గర ముఖ్య అనుచరుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్గాని ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అనే అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి. ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకున్నాడు. మస్కిటో రిపెల్లెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెల్లెంట్స్కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోలు, ఈ మస్కిటో రిపెల్లెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ 2 కూడా తీసుకొని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయినింగ్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ వెహికల్ లెఫ్ట్ వీల్ మీద ఈ సెటప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ పెట్రోలు అదేవిధంగా మ్యాచ్ స్టిక్ ఆ మస్కిటో రిపెల్లెంట్ అంటించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కొంత టైం తర్వాత, కొన్ని మినిట్స్ తర్వాత ఈ స్లోగా ఏదైతే ఈ మస్కిటోకి రిపెల్లెంట్ ఉన్న అగ్గి అనేది ఈ మ్యాచ్ స్టిక్ ద్వారా బర్న్ అయ్యి ఆల్రెడీ అక్కడ పెట్టిన పెట్రోలు బర్న్ అయ్యి స్లోగా ఆ ఫ్రంట్ వీల్ నుంచి స్టార్ట్ అయ్యి అంతా కూడా ఈ ప్రచార రథం అనేది కాలిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇతనికి ఆ ఫ్రెండ్ అయిన బాలు అనే అతను ఈ శివాజీకి కాల్ చేసి ఈ పోలీస్ వాళ్ళు ఎవరు ఎంపీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అని అంటే, ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో శివాజీ, నాకేం తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే టైంలో నాగేశ్వరరావు గారికి కూడా కాల్ చేసి ఏం జరిగింది, పోలీసులు అక్కడ ఉన్నారు అని అడిగితే అతను నేను కనుక్కొని చెప్తాను అని చెప్పి ఒక 5 minutes తర్వాత ఈ శివాజీకి కాల్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రచార రథానికి నిప్పు పెట్టడం జరిగింది అనే విషయం కూడా అతనికి చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ శివాజీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా ఎక్స్ఎంపీ భరత్ రామ్ గారికి సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో చేశాడని చెప్పి మా ముందు అంగీకరించడం జరిగింది. ఈ పర్సన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం కూడా జరుగుతుంది. ఈ ఏదైతే ఇన్సిడెంట్ని చాలా తక్కువ టైంలో ఐడెంటిఫై చేసినందుకు ఎస్పీ ఈస్ట్ గోదావరి సారు, సిఐ బొమ్మూరు, అదేవిధంగా అతని టీంని కూడా అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ అతను చెప్పిన ప్రకారం, మాధుర్య ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు ఇతను మాత్రమే అతనికి ఉన్న సానుభూతి పెంచడానికి మాత్రమే చేశానని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మాకు కంప్లైంట్ వచ్చిన వెంటనే రిజిస్టర్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఏ రోజైతే మీరు సెకండ్లోనే రిజిస్టర్ చేయడం జరిగింది. మా వైపు నుంచి అయితే మాత్రం ఎలాంటి డిలే లేదు. ఆయన డైరెక్ట్ గా డీజీపీ గారికి ఇచ్చినట్టు చెప్పారు రిప్రజెంటేషన్. మాకైతే స్టేషన్ గా ఫిజికల్ గా ఏదైతే మీ ఎఫ్ఐఆర్ వేసిన డేట్ ఉందో ఆ రోజు మా స్టేషన్ లో వచ్చి ఫిజికల్ గా ఇవ్వడం జరిగింది. మా దగ్గర నుంచి ఎలాంటి డిలే అయితే లేదు. చెప్పండి. ఎస్, అతను ప్రీ ప్లాన్ ముందు చేసిన ప్లాన్ ప్రకారమే నేను చెప్పినట్టు ఆ రోజు అక్కడ తాగాడు. తాగిన తర్వాత అతని యొక్క అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళి
ప్లాన్ ప్రకారమే చేయడం జరిగిందని మా దగ్గర అతను అంగీకరించడం జరిగింది. దీనికి ప్రాపర్ టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇది దీనికి 435 ఐపీసీ వేయడం జరిగింది. 435 ఐపీసీ. ప్రీవియస్ ఒక కేసు ఉందన్నారు, అంటే ఏదో కొట్లాట కేసు ఉందని అన్నారు 2010లో. ఇంకా 2010లో ఒకటి ఉందని అంటుంది. జస్ట్ ఇంకా అది మేము రికార్డ్స్ వెరిఫై చేయాలి. అంటే 2010 అంటే ఒక 15 సంవత్సరాలు కాబట్టి ఆన్లైన్ ఇంకా చూడాలి ఒకసారి. ఎస్, మేము చెప్పేది ఏంటంటే అందరికీ కూడా ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ పార్టీ మీద అభిమానం ఉంటుంది. కానీ మీరు ఏదో ఒక పార్టీకి సానుభూతి పెంచాలని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి యాక్టివిటీ ఎవరు చేయొద్దు. అనవసరంగా చేసి కేసెస్ బుక్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ అనేది మీరు క్రియేట్ చేసుకోవద్దు. ఇది ఇంకోసారి ఎవరు కూడా రిపీట్ చేయకూడదని మీరు చెప్తున్నాను పబ్లిక్ అని. ఏదండి? నో, అది అతను చెప్పిన ప్రకారం ఆల్రెడీ మీకు చెప్పినట్టు అది ఒకటే అని కాదు. మొత్తం ప్రతి దగ్గర ఎక్కడైతే మనకి ఉన్న సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. అది ఒక్క ఆస్పెక్ట్ మీద చేయడం అనేది మాత్రం జరగలేదండి. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడున్న ప్రకారం అతను ఒక్కడే చేశారని మా దగ్గర ఉన్న ఎవిడెన్స్. ఫర్దర్ గా ఇంకేమైనా వస్తే మేము మళ్ళీ ఇచ్చేది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే అతను ఒక్కడే చేశాడు అనేది అతను అంగీకరించాడు. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అంతవరకే ఉంది. ఇతను వాళ్ళతో మద్యం సేవించాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇతను ఒక్కడే అక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు అనేది ఇప్పుడుకున్న ఎవిడెన్స్ ప్రకారం ఇతను ఒక్కడే చేశాడు పార్టీ మీద ఉన్న అభిమానంతో అనేది మాకు చెప్పడం జరిగింది. రెగ్యులర్ గా మార్గాన్ ఎస్టేట్స్ కి మెయిన్ గేట్ ఒకటి లేకపోవడం, దానివల్ల యాక్సెసిబిలిటీ ప్రజలు ఎవడైనా నైట్ టైం వెళ్ళిపోవడం రావడం, పెద్ద అది ఒక 8 ఎకరాలు ఉండడం వలన దాంట్లో అంతా చీకటిగా ఉండడం, చాలా మంది వెళ్ళడం లోపలికి రావడం జరుగుతుంది. అక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఎటువంటి కెమెరాస్ లేవు. దానివల్ల ఇంత దూరం రాదండి, కానీ కవర్ అవుతుంది, మాక్సిమం కవర్ అవుతుంది. బట్ ఎదర ఫ్రంట్ కెమెరాస్ ఏమీ లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. కొద్దిగా దానికి గేట్స్ అయ్యి లేకపోవడం వల్ల యాక్సెసిబిలిటీ ప్రజలు ఏ టైం అయినా వెళ్ళడం రావడం, లోపల కొద్దిగా రోజు డ్రింక్ చేయడం అయింది జరుగుతూ ఉంది.